హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్సి. ఈ రోజు వీడియోలో నేను ఫంక్షన్ లోని మోడ్ ఎక్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇందుకే మాడ్యులస్ ఎక్స్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మోడ్ ఎక్స్ అని చెప్పి రాస్తాము. సో మోడ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే మోడ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది. ఇఫ్ ఎక్స్ ఈస్ లెస్ దెన్ 0, ఎక్స్ లెస్ దెన్ 0 అయింది అనుకోండి, మోడ్ ఎక్స్ వాల్యూ మైనస్ ఎక్స్ అని చెప్పి రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మోడ్ 5 వాల్యూ అడిగారు అనుకోండి. 5 అనేది పాజిటివ్, ఎక్స్ గ్రేటర్ దెన్ 0. 5 పాజిటివ్ అయినప్పుడు ఏం తీసుకుంటాయండి, ఎక్స్ అంటే 5 కాబట్టి మాడ్యులస్ 5 అంటే డైరెక్ట్ మనం 5 అని చెప్పి రాస్తాము. అదే ఎగ్జాంపుల్ -2 తీసుకుని అనుకోండి, మోడ్ -2 వాల్యూ అడిగారండి. -2 అంటే ఏంటి, లెస్ దెన్ 0. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మోడ్ ఎక్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, మైనస్ ఎక్స్. కాబట్టి -2 ఇచ్చాడు కాబట్టి మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే మళ్ళీ -2 తీసుకుంటారు. మైనస్ ఇంటూ మైనస్ +2 అంటే మాడ్యులస్ -2 తీసుకున్న ఫైనల్ గా మనకి ఏమొచ్చిందండి, పాజిటివ్ వచ్చింది. అంటే మోడ్ వాల్యూ ఎక్స్ ప్లస్ లో మీరు పాజిటివ్ తీసుకుంటే నెగిటివ్ తీసుకుంటే ఫైనల్ గా వచ్చే రిజల్ట్ మాత్రం ఏమవుతుందంటే ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. అయితే ఈ ఫంక్షన్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి. ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని మనకి ఇచ్చిన సమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అవి ఒకసారి చూద్దాం. ఈ ప్రాపర్టీస్ చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మోడ్ ఫంక్షన్ లో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి. ఒకవేళ మనకి మోడ్ ఎక్స్ ఈక్వల్స్ తో ఏదైనా ఒక కాన్స్టెంట్ ఇచ్చారండి, సమ్ ఏదో ఆల్ఫాని ఇస్తే, ఇక్కడ మోడ్ ఎక్స్ ఈక్వల్స్ ఆల్ఫా ఇచ్చినప్పుడు ఎక్స్ మనం ఎలా రాయొచ్చు అంటే ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అని రాయొచ్చు. సో ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారండి, మోడ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే పాజిటివ్ అవ్వచ్చు, అలాగే నెగిటివ్ అవ్వచ్చు. అలాగే సెకండ్ ప్రాపర్టీ చూడండి, మాడ్యులస్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆల్ఫా అని ఇచ్చారనుకోండి. మోడ్ ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఇస్తే మన ఎక్స్ ని ఎలా రాయొచ్చు అంటే మైనస్ ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫాగా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 2 అని ఇచ్చారండి, అంటే -2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 2. సో ఎక్స్ బిలాంగ్స్ టు -2 కి 2 కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ -2, 2 అని చెప్పి రాయొచ్చు. ఈ కాన్సెప్ట్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఆల్రెడీ ఈ ఇన్ఈక్వాలిటీస్ కాన్సెప్ట్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో చేశానండి. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే మాత్రం ఒకసారి ఆ వీడియో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, థర్డ్ ప్రాపర్టీ. ఒకవేళ మనకి మోడ్ ఎక్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ఫా అని ఇస్తే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే మైనస్ ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ఫా అని చెప్పి రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చారనుకోండి, -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అని చెప్పి రాస్తాము. సో నథింగ్ బట్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఎప్పుడైతే మనకి ఈక్వాలిటీ సింబల్ వస్తుందో క్లోజ్డ్ ఇంటర్వల్ తీసుకోవాలి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -3, క్లోజ్డ్ ఇంటర్వల్ 3 అని చెప్పి రాస్తాము. ఇది థర్డ్ ప్రాపర్టీ. ఫోర్త్ ప్రాపర్టీ చూడండి, మోడ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ఫా అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఎక్స్ లెస్ దెన్ మైనస్ ఆల్ఫా అలాగే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆల్ఫా అవుతుంది. అంటే మైనస్ ఆల్ఫా కన్నా చిన్నది, ఆల్ఫా కన్నా పెద్దదిగా తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 2 అని చెప్పి తీసుకుంటున్నాను, అంటే ఎక్స్ లెస్ దెన్ -2 ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అవుతుంది. -2 కన్నా తక్కువ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -∞ వరకు ఉంటుందండి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు -2. ఇక్కడ ఈక్వల్ సింబల్ లేదు కాబట్టి ఓపెన్ ఇంటర్వల్, ఈ రెండింటి కలిపి రాయాలి కాబట్టి యూనియన్, మళ్ళీ ఓపెన్ ఇంటర్వల్ 2 నుంచి ఎంత వరకు ఉంటుంది అంటే ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 2 కాబట్టి 2 టు ఇన్ఫినిటీ అని చెప్పి రాస్తాము. ఇది ఫోర్త్ ప్రాపర్టీ. నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ ప్రాపర్టీ చూడండి, మోడ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ఫా అని ఇస్తే ఇక్కడ మనం ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ఫా అని చెప్పి రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 తీసుకోండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -2, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అని చెప్పి రాయొచ్చు. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -2 అంటే -2 కన్నా తక్కువండి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు, ఇక్కడ ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ -∞ టు -2 క్లోజ్డ్ ఇంటర్వల్ తీసుకుంటామండి. ఎందుకంటే ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి ఈ రెండింటిని కలిపి రాయాలి కాబట్టి యూనియన్, మళ్ళీ క్లోజ్డ్ ఇంటర్వల్, ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ఈక్వాలిటీ సింబల్ ఉంది. క్లోజ్డ్ ఇంటర్వల్ 2 టు ఇన్ఫినిటీ అని చెప్పి రాస్తారు. ఇలా మనం ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని మనం సమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఇలా ఇచ్చారనుకోండి, మోడ్ ఎక్స్
-2 అన్నారు అనుకోండి. mod x -2 అంటే mod x వాల్యూ -2 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ తీసుకోమంటున్నారండి. -2 అంటే నెగిటివ్ వాల్యూ, mod x ఆల్వేస్ పాజిటివ్. మనం ఏ వాల్యూ తీసుకున్నా నెగిటివ్ అవ్వదు కాబట్టి ఇక్కడ నో సొల్యూషన్ అని చెప్పి రాస్తారు. సొల్యూషన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ mod x ఈజ్ గ్రేటర్ దెన్ -2 అన్నారు అనుకోండి, అంటే -2 కన్నా ఎక్కువ. x ప్లేస్ లో మనం ఏ వాల్యూ తీసుకున్నా -2 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి x బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్ అని చెప్పి రాస్తారు. ఈ విధంగా మనం మోడ్యులస్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని కొన్ని సమ్స్ అనేది మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. ఈ mod x కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ సమ్ సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ సమ్ mod x ఈక్వల్స్ టు -3. mod x అంటే ఆల్వేస్ పాజిటివ్ అండి, ఎప్పుడు మనకి నెగిటివ్ వాల్యూకి ఈక్వల్ అవ్వదు. కానీ ఇక్కడ మాడ్యులస్ x ఈక్వల్స్ టు -3 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ x అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి సొల్యూషన్ ఏమవుతుంది అంటే ఎంటీ సెట్ అని చెప్పి తీసుకుంటారు. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి, mod x -2 <4. ఆల్రెడీ మీకు ఒక ప్రాపర్టీ చెప్పానండి, mod x α అయితే -α x α అని మీకు ఇప్పుడే ప్రాపర్టీ చెప్పాను కాబట్టి mod x -2 4 ఇచ్చినప్పుడు దీన్ని మనం రాయొచ్చు -4 x -2 4 గా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి x వాల్యూ కావాలి కాబట్టి x వాల్యూ తప్ప రిమైనింగ్ అన్ని వాల్యూస్ మనం రిమూవ్ చేస్తాము. ఇక్కడ ఈ ఇన్ఈక్వేషన్ ఏదైతే ఈ ఇన్ఈక్వేషన్ ఉందో ఇక్కడ మీరు కరెక్ట్గా ఈ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేయండి, x -2 ఉంది కాబట్టి ఇక్కడ -2 ని మనం క్యాన్సిల్ చేయాలి. -2 ని క్యాన్సిల్ చేయాలంటే ఈ ఎక్స్ప్రెషన్ కి మనం +2 ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ +2 అని మొత్తం అన్ని వాల్యూస్ కూడా యాడ్ చేయాలండి, అది కాన్సెప్ట్. ఇక్కడ -2 ఉంది కాబట్టి ఈ -4 కి +2 యాడ్ చేస్తాము. అలాగే x -2 +2 4 +2. ఇక్కడ -4 +2 అంటే -2 -2 +2 క్యాన్సిల్ అయితే x 4 +2 6 అంటే x వాల్యూ అనేది -2 కి 6 కి మధ్యలో ఉంది కాబట్టి x బిలాంగ్స్ టు ఇక్కడ ఈక్వల్ సింబల్ లేదు కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ -2 to 6 అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్, మాడ్యులస్ 3x - 5 ఈజ్ గ్రేటర్ దెన్ 4 ఉందండి. ఆల్రెడీ మీకు mod x గ్రేటర్ దెన్ ఆల్ఫా ఇచ్చినప్పుడు ఫార్ములా చెప్పాను, x <−α x గ్రేటర్ దెన్ ఆల్ఫా అని చెప్పి చెప్పాము. సో ఆ ఫార్ములా యూజ్ చేసుకుని ఈ సమ్ చేద్దాం అండి. 3x - 5 (-α) అంటే (-4) ఆర్ 3x - 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ఫా అంటే 4. ఇక్కడ -5 రైట్ సైడ్ పంపిస్తే 3x -4 + 5 అవుతుంది. 3x -4 + 5 అంటే 1 అండి. సో x (1/3) అవుతుంది. సో ఇక్కడ చూడండి 3x -5 సెండ్ రైట్ సైడ్ ఈజ్ గ్రేటర్ దెన్ 4 + 5 9 అవుతుందండి. x గ్రేటర్ దెన్ 9/3. 3 1s are 3 3s are. సో x ఈజ్ గ్రేటర్ దెన్ 3 అవుతుంది. ఇక్కడ 3 కన్నా ఎక్కువ, 1/3 కన్నా తక్కువ. సో ఓవరాల్ గా మనం x ఎలా ఇచ్చంటే x బిలాంగ్స్ టు 1/3 కన్నా తక్కువ కాబట్టి -∞ to 1/3 ఓపెన్ ఇంటర్వల్ యూనియన్ 3 కన్నా ఎక్కువ కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ 3 to ∞. ఇది థర్డ్ క్వశ్చన్ యొక్క x వాల్యూ అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1/mod 2x + 5 ఈజ్ గ్రేటర్ దెన్ 1/3 ఉందండి. ఈ రెండు పాజిటివ్ కాబట్టి వీటిని రెసిప్రోకల్ చేస్తే మాడ్యులస్ 2x + 5 ఈ గ్రేటర్ దెన్ అనేది ఎప్పుడైతే రెసిప్రోకల్ చేసామో సింబల్ చేంజ్ అయిపోతుందండి, అంటే లెస్ దెన్ గా చేంజ్ అవుతుంది. సో మాడ్యులస్ 2x + 5 ఈజ్ <3 అవుతుంది. సో ఆల్రెడీ మీకు ఇప్పుడు ఫార్ములా ఉందండి, mod x ఈజ్ <α అయితే -α x α కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేస్తాము. అంటే -3 2x + 5 ఈజ్ <3 అండి. ఇప్పుడు మనకి ఇక్కడ +5 క్యాన్సిల్ అవ్వాలంటే మొత్తం అన్ని వాల్యూస్ కి -5 ని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ -5 యాడ్ చేస్తున్నాను. -3 -5 ఇక్కడ -5 ని యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ 2x మిగులుతుంది <3 - 5. -3 - 5 నథింగ్ బట్ -8 2x 3 - 5 అంటే -2. ఇక్కడ చూడండి 2x ఉంది, మనకు కావాల్సిన x కాబట్టి 2 తో డివైడ్ చేయాలి. 2 తో మొత్తం ఎక్స్ప్రెషన్ డివైడ్ చేస్తే -8/2 -4 ఇక్కడ x మిగులుతుంది -2/2 అంటే -1. సో x వాల్యూ అనేది -4 కి -1 కి మధ్యలో ఉంది కాబట్టి సో x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -4 to
-1 అని చెప్పి తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ డినోమినేటర్ ఎప్పుడు మనకి 0 అవ్వకూడదండి. ఆల్రెడీ మనకి ప్రాపర్టీ చెప్పాను మీకు, 1/f(x) ఫార్మేట్ లో ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ డినోమినేటర్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0. కాబట్టి మాడ్యులస్ 2x + 5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. మాడ్యులస్ x అంటే పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. కాబట్టి 2x + 5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంటే 2x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -5, దెన్ x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -5/2. x వాల్యూ -5/2 దగ్గర ఇది 0 అవుతుంది. కాబట్టి x నాట్ ఈక్వల్స్ టు -5/2 అని చెప్పి తీసుకుంటారా. అంటే ఈ వాల్యూలో -5/2 కూడా ఉంటది కాబట్టి దాన్ని ఒక్కదాన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలంటే కర్ల్ బ్రాకెట్ -5/2 ని మనం ఈ ఏదైతే ఇంటర్వల్ ఉందో ఇంటర్వల్ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది ఫైనల్ గా x వాల్యూ అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. mod 2x - 5 = 5 - 2x అని ఇచ్చారు. సో mod 2x - 5 ఇక్కడ మీరు మైనస్ కామన్ తీస్తే ఈ 5 - 2x మనం మైనస్ ఇంటూ 2x - 5 గా రాయొచ్చు. అంటే mod x ఈక్వల్స్ టు -x ఫార్మేట్ లో ఉందండి. mod x అనేది ఎప్పుడు -x అవుతుంది అంటే x <0 అయినప్పుడు. కానీ ఇక్కడ x ప్లస్ ఏముంది 2x - 5. కాబట్టి 2x - 5 ఈజ్ <0 అని చెప్పి రాస్తారు. సో 2x -5 send on right side, so <5, then x <5/2. అంటే x అనేది 5/2 కన్నా తక్కువ కాబట్టి x belongs to -∞ to open interval 5/2 అని చెప్పి రాస్తాము. ఇది 5th క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ 6th వన్ ఒకసారి చూడండి. ఇక్కడ mod x² - 1 + x - 1 హోల్ స్క్వేర్ + స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 3x + 2 = 0 అని చెప్పి ఇచ్చారండి. అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ కూడా పాజిటివ్ వచ్చండి. x మాడ్యులస్ పాజిటివ్, x - 1 హోల్ స్క్వేర్ పాజిటివ్, అండ్ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఇది కూడా పాజిటివ్. ఎప్పుడైనా మనకి ఒక 3 పాజిటివ్ ఫంక్షన్స్ ఇచ్చి లేదా 2 పాజిటివ్ ఫంక్షన్స్ ఇచ్చి ఎడిషన్ ఇచ్చి 0 కి ఈక్వల్ చేశారు అనుకోండి, డెఫినెట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ కూడా మనకి 0 కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ x² - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, అలాగే x - 1 కూడా 0 కి ఈక్వల్ అవుతుంది, అలాగే x² - 3x + 2 కూడా 0 కి ఈక్వల్ అవుతుంది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ని 0 కి ఈక్వల్ చేసి వచ్చిన సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో దానికి కామన్ సొల్యూషన్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, x² - 1 = 0. దీన్ని మనం x + 1 ఇంటూ x - 1 గా రాయొచ్చు. సో x + 1 ఇంటూ x - 1 = 0. సో x = +1 - 1 అవుతుంది, -1 +1 అవుతుంది. సో దీని యొక్క సొల్యూషన్ -1, 1. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x - 1 = 0. సో x వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. నెక్స్ట్ అలాగే దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలండి. x² - 3x + 2 మనం x - 2 ఇంటూ x - 1 గా రాయొచ్చు = 0. అంటే x - 2 = 0. సో x వాల్యూ 2 అవుతుంది. x - 1 = 0, x వాల్యూ 1 అవుతుంది. ఈ 3 ఈక్వేషన్ లో కామన్ సొల్యూషన్ ఏముందంటే 1 ఉంది కాబట్టి సో కామన్ సొల్యూషన్ x = 1 అని చెప్పి ఆన్సర్ రాస్తారు. నెక్స్ట్ 7th వన్ చూడండి. x² - mod x - 2 = 0. x² అంటే పాజిటివ్ అండి, mod x అంటే పాజిటివ్. సో x² రాసిన ఒకటే, x² ప్లేస్ లో mod x హోల్ స్క్వేర్ రాసిన ఒకటే. ఎప్పుడైనా ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఇలా కన్వర్ట్ చేసుకోండి. x² ప్లేస్ లో mod x హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవాలి. సో -mod x - 2 = 0. ఇప్పుడు దీని ఫ్యాక్టరైజేషన్ అప్లై చేయండి. mod x² - mod x - 2 మనం mod x - 1 ఇంటూ mod x - 2 ఇంటూ mod x + 1 గా రాసుకోవచ్చు = 0. అంటే mod x - 2 = 0 ఆర్ mod x + 1 = 0. -2 రైట్ సైడ్ పంపిస్తే mod x = +2 అవుతుందండి. ఎప్పుడైనా మనకి mod x = ఏదైనా ఆల్ఫా గానీ ఏదైనా ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్పానంటే x ± చెప్పి తీసుకోమన్నాను. అంటే mod x = 2 కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే x ± 2 గా రాయొచ్చు. ఇక్కడ mod x = +1 రైట్ సైడ్ వెళ్తే -1 అండి. కానీ mod x పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నో సొల్యూషన్. ఫైనల్ గా మనకు ఆన్సర్ x ± 2.
నెక్స్ట్ 8th వన్ చూడండి, mod x పవర్ x స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్స్ టు 1 అని ఇచ్చారు. సో mod x పవర్ x స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు 1 అని మనం ఎనీథింగ్ పవర్ 0 అయ్యొచ్చు కాబట్టి mod x పవర్ 0 అని చెప్పి తీసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే x స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్స్ టు 0. ఇక్కడ x కామన్ తీస్తే x minus 2 equals to 0. So either x equals to 0 or x equals to 2. కానీ x equals 0 అయితే ఇక్కడ మనకి ఫంక్షన్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే 0 for 0 నాట్ డిఫైన్డ్ కాబట్టి x equals to 0 అనేది తీసుకోకూడదు. కానీ ఎప్పుడైనా ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి అండి, ఇక్కడ mod x పవర్ 0 అని రాసిన తర్వాత ఈక్వల్ చేస్తాం కదా, ఫైనల్ గా మీరు ఏం చేయాలంటే ఏదైతే బేస్ ఉందో ఈ బేస్ ని మీరు 1 కి ఈక్వల్ చేయాలంటే mod x ఈక్వల్స్ టు 1 అని చెప్పి తీసుకోవాలి. ఇప్పుడు x ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. సో ఫైనల్ గా సొల్యూషన్ x ఈక్వల్స్ టు 2 ఒకటి, అలాగే ప్లస్ ఆర్ మైనస్ 1 ఒకటి. ఈ 3 అనేవి మనకి x వాల్యూస్ అవుతాయి.